బాబు అడుగుతున్నాడు, దయచేసి ఆచరించండి. మీ అమ్మ నాన్న పిల్లలు ఇందాక ఎవరు లేనప్పుడు ఇంతవరకు రెడీ అయిపోయింది పెళ్ళి. అందరికి ఇష్టమేనమ్మా. దయచేసి సహకరించండి, చేతులు ఎత్తండి. మీ బంధువులు కాలేపట్టి కడుతున్నాడు. ఓకే
రైట్. ఈ మంగళసూత్రముతో నిన్ను వివాహం చేసుకొని నా ఆస్తి అంతటికి నిన్ను పాలి భాగస్థురాలిగా చేసుకొనిచున్నాను. నా శరీరముతో నిన్ను గణపరచి నిరంతరం నీవు నాకు నమ్మకముగా ఉండినట్లు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ పేరట ప్రమాణము చేయుచున్నాను. కరెక్ట్ టైంకి వచ్చుకున్నాం, జస్ట్ మిస్. సృష్టికర్తవును పాలకుడమైన నిత్య దేవ, ఆత్మీయమైన సమస్త కృపావరములకు దాత, నిత్య జీవమునకు కారకుడా, నీ పేరిట మేము ఆశీర్వదించుచున్న నీ సేవకుల స్త్రీ పురుషుల మీదకి నీ ఆశీర్వాదము పంపండి. ఈ మంగళసూత్రములు ఉంగరములు ప్రమాణ సూచనగా ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరికొకరు చేసిన ప్రతిజ్ఞ ఉడంబడిక ఓడిగా నెరవేర్చి సంపూర్ణమైన ప్రేమ సమాధానము ఎల్లప్పుడూ మనసు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. సమయంలో రామ్ జాన్సన్ యొక్కయు ప్రభావతి యొక్కయు అందరి సమక్షంలో ప్రతి ఒక్కరి ఆలోచనను బట్టి దేవుని సముఖములో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క పాలుబొట్టు కట్టుట ద్వారాను వీరిద్దరిని కూడా భార్యాభర్తలుగా ప్రకటించుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. ప్రభు మీకు తోడై ఉండునుగాక. ప్రభువా మమ్మల్ని కనికరించిన క్రీస్తు మమ్మల్ని కనికరించు. ప్రభువా మమ్మల్ని కనికరించిన పరలోకమందున్న మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అడుగున ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధన లేకపోతే ఆ దుష్టు నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నది తండ్రి. ఆమేన్. కనికరం గల ప్రభువా పరలోకపు తండ్రి, నీ దయావరం వల్ల మనుష్య జాతి వృద్ధి పొందుతున్నది కనుక ఈ దంపతులు పిల్లలను స్వాస్థ్యముగా అనుగ్రహించి నీకు స్తుతి మహిమ ఘనత కలిగేటట్లుగా మతానుసారముగాను భక్తిగాను పిల్లలను పెంచేటటువంటి గొప్ప కృపలో వీరిని ఆశీర్వదించి నీ దివ్య ప్రేమతో సత్య ప్రవర్తనతో అనుకూలముగా కాలము గడుపున్నట్లు
వీరిని ఆశీర్వదించమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయో తండ్రి అయిన దేవుని ప్రేమయో పరిశుద్ధాత్మక నిన్న సహవాసం ఎల్లప్పుడూ తోడే నడిపించిన కాక. కూర్చున్నా. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 2వ అధ్యాయము 21వ వచనం. ఆది కాండం 2వ అధ్యాయం 21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో కూర్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముక స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకునే హత్తుకులను వారు ఏక శరీరముగా పొందారు. ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యలో మూడో వ్యక్తి ఎన్నోడు రావద్దంట. మీ ఇద్దరి మధ్య ప్రేమ తప్ప ఏమి ఉండదు. అందుకే వీరిద్దరు కూడా ఏక శరీరం అని దేవుడు చెప్పాడు. ఎవరైనా దేవుడు జతపరిచిన వారిని వేరు చేస్తే దేవుడు వారిని శిక్షిస్తాడు. దేవుడు జతపరిచిన వారిని ఎన్నడూ కూడా వేరు చేయకూడదు. ఇది దేవుని ఏర్పాటు, దేవుని ప్రత్యేకత, దేవుని ఆశీర్వాదం. కాబట్టి ఈ దినం జాన్సన్ ప్రభావతి గారి ఆశీర్వాదములో వారి పిల్లలు దేవుడు దీవించలాగున, వారి దంపత్య జీవితాన్ని ఆశీర్వదించలాగున వీరి కోసం ప్రార్థన చేయగలగాల. ఎందుకంటే నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లి అన్నాడు. ద్రాక్ష వల్లిని ఒకటే. అలాగే భర్త జీవితంలో భార్య జీవితంలో భర్త ఒకరిగా ఉండాల. అప్పుడే వారి నమ్మకత్వానికి బట్టి గుర్తుగా వారి సంతానాన్ని ఇంకా బహుగా ఆశీర్వదిస్తాడు. నీ పోషణకు బయట చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలుగా ఉంటారంట. నిక్షేమగా నీ చేతుల కష్టార్థకం నీవు అనుభవిస్తావు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది కదా. కాబట్టి ఒకరి సుఖ దుఃఖంలో ఒకరు, ఎందుకంటే ఇప్పుడు ప్రమాణాలు తీసుకున్నారు. వ్యాధి ఎందును ఆరోగ్యమందునని, శ్రమ ఎందు దుఃఖమందును నీవే నాకు భార్య ఉంటావు, నీవే నాకు భర్త. ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. అలాగే ప్రభావతి తన కుటుంబాన్ని వదిలి నీ దగ్గరకు వస్తుంది. రాను నిజంగా ఎంత ప్రేమ చూపించాలో వాళ్ళందరినీ మర్చిపోయి ఎంత ప్రేమ నీ దగ్గర ఉండాలా. ఒకవేళ పుట్టింటికి వెళ్తానన్నా కూడా వాళ్ళు పిలిచినా కూడా నేను వెళ్ళమనే మాట వీరి నోట రానియాల. అంత ప్రేమ చెప్పాను కదా, అంత ప్రేమ. కాబట్టి అప్పుడే నీ ప్రేమకు బలంగా దేవుడు తోడుగా ఉంటాడు. అలాంటి కృప ఎల్లప్పుడూ మీకు అన్యోన్య దంపతులుగా, సహవాసపు దంపతులుగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, నీ పిల్లలను మీరు ఇంకా చూసే రీతిగా ఆశీర్వదించాలని వీరిని బట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మీరంతా వీరి కోసం ప్రార్థించలాగున ఈ కొద్ది వాక్యం దేవుడు ఈ బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా నడిపించి కాపాడుటకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. ఆమేన్. అలాగే మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మనమందరము లేచి నిలబడి ఉండగా 564వ కీర్తన పాడేటప్పుడు మీ దగ్గరికి అక్షింతలు పంచటం అనేది జరుగుతాయి. దేవుని దీవెనలు అనే
అలాగే పెళ్లి కుమారుడు దొరుకుతారు. పెళ్లి అన్నా 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 కొద్దిగా ఇట్లా వీడియో అన్నా అన్నా అక్క ఒక మీరు కొద్దిగా పెట్టండి పట్టుకోండి అందరు చూడండి అన్నా కొద్దిగా స్మైల్ ఓకే తీస్తాను. దగ్గర అంటుందా హెడ్ హెడ్ చూడండి అందరూ అందరూ నవ్వుతుండాలా ఓకే వన్ సెకండ్ కళ్ళు మైదు ఓకే అన్నా ఆ దండాకి అది తీసేయండి అది సంఖ్య ఏదో అడ్డం పడుతుంది అది హాండ్ ఇప్పటికే వచ్చేస్తుంది హాండ్ ఇట్లా పైకి వచ్చేస్తుంది రైట్ కొద్ది హెడ్ అంటే బ్యాగ్ పక్కన పెట్టండి బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ పక్కన రెడీ ఇక్కడ చూడండి హెడ్ డౌన్ అక్కడ రెడీ అందరు ఇక్కడ చూడండి 1 సెకండ్ రెడీ స్మైల్ ఓకే ఓకే బ్యాక్ నో ఫ్రంట్ రైట్ కొద్ది హెడ్ కొద్ది హెడ్ రైట్ ఫైర్ అలాగే రైట్ స్మైల్ కళ్ళు మైపు స్మైల్ ఓకే కొద్ది బ్యాగ్ అన్న మీరు కొద్ది కొద్ది ఫ్రెండ్ ఓకే ఇప్పుడు మీరు ఫ్రెండ్ అండి మీరు ఒక్క స్టెప్ బ్యాగ్ రెడీ అన్న ఇక్కడ చూడండి రెడీ కొద్ది హెడ్ రెడీ అన్న నా స్మైల్ అన్న సెకండ్ స్మైల్ కళ్ళు మూయొద్దు స్మైల్ అలాగే
రైస్ మాత్రం అందరి ప్లేట్లలో దండిగా ఉంది.